రణరంగంగా మారింది నేపాల్ రాజధాని కాఠ్మండు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టులు మూసివేయడం జరిగింది. నేపాల్ ఆర్థిక మంత్రిపై నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. ఉద్రిక్తత నేపథ్యంలో ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. తన ప్రధాని పదవికి ప్రస్తుతం కాఠ్మండు రగిలిపోతోంది. కాఠ్మండు రావణ కాస్టల్లా మారింది. రాజీనామా తర్వాత దేశం విడిచి పారిపోయాడు కేపీ శర్మ ఓలీ. ప్రత్యేక హెలికాప్టర్లు పారిపోయారు ప్రధాని. దుబాయ్లో తలదాచుకున్నట్లు అనుమానం వ్యక్తమవుతున్నాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో మీరు చూడొచ్చు, పూర్తిగా రణరంగంగా మారింది. మీరు చూస్తుండొచ్చు, శ్రీలంక తర్వాత బహుశా ఈ స్థాయిలో అల్లర్లు జరిగి ఇటు నేపాల్ ఒక దేశానికి సంబంధించి ఇటు ప్రధాని ఇంట్లోకి చొరబడి ఆందోళనకారులు రణరంగంగా మార్చిన పరిస్థితి ఉంది అంటే కనుక బహుశా ఇది శ్రీలంక తర్వాత జరిగిన ఇంకొక ఉద్యమంగా చెప్పుకోవచ్చు, లేకపోతే ఆందోళనగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇటు నేపాల్ రాజధాని కాఠ్మండులో ఎటువంటి పరిస్థితి ఉందో మీరు చూస్తున్నారు. ఇటు ఆందోళనకారులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనతో పూర్తిగా అట్టుడికిపోతోంది నేపాల్ రాజధాని. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. జెన్ జీ అనుకున్నదే సాధించింది. జెన్ జీ ఏదైతే అనుకుందో, దేనికైతే ఉద్యమాన్ని ఒక ఉర్రూతలూరించిందో అది ఏకంగా రావణ కాస్టల్లా మారిపోయింది. ఏకంగా ఎక్కడ పడితే అక్కడ అల్లర్లు, ఎక్కడ పడితే అక్కడ ఆందోళనలు, ఎక్కడ పడితే అక్కడ ఉద్యమాలు. మరి ముఖ్యంగా ఈ తీవ్రత ఎంతవరకు వెళ్ళిపోయిందంటే నేపాల్ ప్రధాని కేపీ ఓలీ శర్మ ఇంటికి ఆందోళనకారులు నిప్పంటించారంటే అర్థం చేసుకోవచ్చు. ఇటు నేపాల్ అధ్యక్షుడి ఇంటికి కూడా నిరసనకారులు నిప్పంటించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో మీరు చూడొచ్చు, నిన్నటి నుంచి కూడా రాజీనామాలు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా అసలు ఏం జరిగింది అనేది ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒకటి కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 400 మందికి పైగా యువకులు గాయపడ్డారు. ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. 20 మంది నిన్నటికే మృతి చెందిన పరిస్థితి ఉంది. ఈ రోజు పరిస్థితి చూస్తే కనుక ఇటు నేపాల్ ప్రధాని కేపీ ఓలీ శర్మ ఇంటికి ఆందోళనకారులు చేరుకున్నారు. ఒక ఉద్యమాన్ని తలపెట్టిన పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం సైన్యం చెప్పుకొచ్చింది, ప్రధాని ఇక చేతులు దాటిపోతోంది, మీరు రాజీనామా చేయకపోతే పరిస్థితి ఇంకా శృతిమించుకుపోతుంది, మీరు కనుక ఉన్న ఫలాన రాజీనామా చేయకపోతే పరిస్థితి చేయి దాటిపోతే దేశంలో పూర్తిగా శాంతి భద్రతలు చేయి దాటిపోతాయి, సైన్యం కూడా చేతులు ఎత్తేసే పరిస్థితి వస్తుంది అంటూ కూడా ఇటు ఎప్పుడైతే ప్రధాని కేపీ ఓలీ శర్మకు సైన్యం చెప్పుకొచ్చిందో ఆ తర్వాత నుంచి ఆయన ఇక వెనుతిరగలేదు, ఇంకొక ఆలోచన లేదు. ఒకటి, ఇక రాజీనామా చేయడం, అక్కడి నుంచి పారిపోవడం. ఒక్కసారి రెండింటిని కంపేర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏదేది శ్రీలంకకు సంబంధించి కావచ్చు, అట్ ద సేమ్ టైం బంగ్లాదేశ్ విషయంలో కావచ్చు, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ అల్లర్ల వెనకాల ఎవరున్నారు అనేది పూర్తి స్థాయిలో ఆయా దేశాలు ఇప్పటికీ దృష్టి సారిస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ కేవలం ఇది జెన్ జీ ప్రభావం మాత్రమే అంటున్న పరిస్థితి. కారణం ఏంటి? అక్కడ సోషల్ మీడియా మీద అదిగో మీరు చూడొచ్చు, కేపీ ఓలీ శర్మకు సంబంధించి రాజీనామా లేఖను మీరు చూస్తున్నారు. అది కోసం ఒక్కొక్కసారి కాపీ అది హోల్డ్ చేసే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా కేపీ ఓలీ శర్మ అక్కడ ఒక్కసారి అది హోల్డ్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఇచ్చిన ప్రింట్ కాపీ పంపించే ప్రయత్నం చేయండి. కేపీ ఓలీ శర్మ రాజీనామాకు సంబంధించిన కాపీ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్ గా ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కేపీ ఓలీ శర్మ ఆయన రాజీనామా చేసిన సందర్భం మీరు చూడొచ్చు. 72 साल असर అంటూ गते नेपालों को संविधानों की धारा बोमचिम प्रधानमंत्री नियुक्त अక్కడ వాళ్ళ భాష ప్రకారం భయకోమా హాల్ ములుంకమా ఉత్పన్న అంటూ కూడా పూర్తిగా వాళ్ళ భాషలో అది రాసుకొచ్చిన సందర్భం. పరిస్థితి లాయి అంటూ కూడా అంటే ఆ పరిస్థితుల కారణంగానే అక్కడ ఆయన రాజీనామా చేశారు. రాజనైతిక్ నికాసక అంటూ కూడా ఆ లైన్ మీరు చూడొచ్చు. దాంతోపాటు మరికొన్ని అంశాలు మీరు చూస్తే కనుక
పూర్తిగా ఆయన రాజీనామా లేఖకు సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇక్కడ రాష్ట్రపతికి ఆయన రాజీనామా లేఖను సమర్పించారు ప్రధాని కేపీ ఓలీ శర్మ. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు, ఆయన రాజీనామా లేఖను మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా. ఇటు నిన్న బహుశా అంటూ ఉంటారు కదా, ఒక తప్పు జరిగితే కనుక అది ఎటువంటి ప్రభావాలకు వెళ్ళిపోతుందని. సోషల్ మీడియాపై నిషేధానికి వ్యతిరేకంగా ఇటు నేపాల్ భగ్గుమంది, రావణ కాష్టంలా మారిపోయింది, తగలబడిపోయింది. ఇటు నేపాల్ 400 మందికి పైగా యువకులు, 400 కాదు ఏకంగా వేల సంఖ్యలో గాయాలయ్యాయి అంటూ కూడా చర్చ జరిగిన క్రమం. దాంతోపాటు వాటర్ క్యానన్స్ ఉపయోగించారు, టియర్ గ్యాస్లు ప్రయోగించారు, రబ్బర్ బుల్లెట్లను కూడా భద్రతా బలగాలు ఇక్కడ ప్రయోగించాయంటే అక్కడ అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియా, ట్విట్టర్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద ఎప్పుడైతే ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేసిందో, అక్కడి ప్రధాని కేపీ ఓలీ శర్మ నేతృత్వంలోని ప్రభుత్వం ఎప్పుడైతే ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందో అదే ఇంతటి దారుణానికి దారి తీస్తుంది అంటూ కూడా అక్కడ మాట్లాడుకుంటున్న పరిస్థితి. విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా జెన్జీ ఆందోళనకు పూనుకుంది. దీంతో నేపాల్ తగలబడిపోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కళ్యాణ్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథలను చూసినప్పుడు కాస్త కలవరపడిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కళ్యాణ్ అందిస్తారు. కళ్యాణ్, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా తర్వాత ప్రస్తుతం అక్కడ అల్లర్లు శాంతించాయా లేకపోతే ఇంకా కంటిన్యూ అవుతున్నాయా? కళ్యాణ్. సచిన్, మనం చూస్తే కనుక బేసికల్ గా అక్కడ ఉన్న మిలీనియల్స్, యూత్ వీళ్ళందరూ వేసే ఫస్ట్ స్లోగ్స్ వినే ప్రయత్నం చేద్దాం. ఒకటి కేపీ చోర్, దేశ్ చోర్ అంటే కేపీ శర్మని చాలా క్లియర్ గా దొంగ నువ్వు, దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్తున్నారు. దాంతోపాటు డోంట్ కిల్ స్టూడెంట్స్ నినాదాలు, స్లోగన్స్ ఇవన్నీ కూడా భారీ ఎత్తున ఈ స్లోగన్స్ చేస్తూ ఇటు ప్రైమ్ మినిస్టర్ అటు ప్రెసిడెంట్ రెండు ఇళ్లకి సంబంధించిన గవర్నమెంట్ కి సంబంధించిన ప్రాపర్టీస్ వీటన్నిటిని కూడా ధ్వంసం చేయడం. వీళ్ళ సంగతి యాక్చువల్ గా వీళ్ళు ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే ప్రధానంగా 3 డిమాండ్లు. ఒకటి, ఇప్పటిదాకా దేశం మొత్తంలో జరిగిన కరప్షన్, ఏదైతే కరప్షన్ జరిగిందో దానికి అకౌంటబిలిటీ, అంటే దానికి అనుగుణంగా ఈయనపై శిక్షలు విధించాలి, ఈయనకు శిక్ష పడాలి, లేకపోతే దేశం వదిలి వెళ్ళిపోవాలని చెప్పేసి ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాంతో పాటు ఈ ప్రొటెస్ట్ లో ఏదైతే 19 మంది చనిపోయిన 250 మందికి పైగా గాయపడిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం చేయాలి. న్యాయం చేసి దాంతోపాటు డిజిటల్ ఫ్రీడమ్ అనేది ఇంకా ఉండాలి. మాకు ఎప్పటికీ ఈ సోషల్ మీడియా యాప్స్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, వీటన్నిటికీ మాకు యాక్సెస్ ఖచ్చితంగా ఉండాలి. దీనిపై ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అనేది పెట్టకూడదు గవర్నమెంట్ అనేది. ప్రధానంగా ఈ 3 డిమాండ్లు అనేవి వినిపిస్తున్నాయి మనకి. మొత్తం మీద మనం చూస్తే కనుక ఒక్కసారి కనుక చూస్తే కేపీ శర్మ ఓలీ ప్రస్తుతానికి అయితే రిజైన్ చేసిన తర్వాత కూడా ఇంకా ఇంటెన్స్ ప్రొటెస్ట్ అనేది చాలా జరుగుతూనే ఉన్నాయి, నేషనల్ వైడ్ జరుగుతున్నాయి. ఎందుకు అని అంటే బేసికల్ గా ఈ చనిపోయిన వాళ్ళందరికీ న్యాయం చేయాలి అండ్ డిజిటల్ ఫ్రీడమ్ ఉండాలి. ఈ 3 పాయింట్ల పైననే ఇంకా అది జరుగుతుంది. ప్రస్తుతానికైతే టాప్ లీడర్స్ వాళ్ళ ఇల్లులు ఏవైతే ఉన్నాయో, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, ఇంకా మిగతా వీళ్ళందరికీ సంబంధించిన